మూతబడిన పరిశ్రమలను తెరిపించేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా ఇప్పుడు తన బాధ్యతగా తీసుకుంది. రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఫ్యాక్టరీని తెరిపించే ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పుడు చెరుకు గడలతో కళకళ్లాడిన ఆ ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. క్రషింగ్ సవ్వడులతో మారుమోగిన ఆ ఫ్యాక్టరీలోని మిషనరీ తుప్పుపట్టి మూలకు పడిపోయింది. పచ్చని పంటలతో వేలాది మందికి ఉపాధి నింపిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం కాబోతోందా? చెరుకు రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయా? వాచ్ ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ స్పాట్లైట్. ఫ్యాక్టరీని తెరవండి బాబోయ్ అంటూ దశాబ్ద కాలంగా షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు షుగర్ ఫ్యాక్టరీని మేమే తెరిపిస్తామంటూ ప్రధాన పార్టీలన్నీ హామీలు ఇవ్వటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ హామీలను అటకెక్కించటం సర్వసాధారణమైపోయింది. బీఆర్ఎస్ హయాంలో మూతపడ్డ నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పునఃప్రారంభం కాబోతుందా? ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఏమంటున్నారు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. ఈ ఫ్యాక్టరీ పేరు నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ముత్యంపేటలో ఉంది. దశాబ్దాల పాటు చెరుకు గడలతో కళకళ్లాడింది. వందలాది మందికి ఈ ఫ్యాక్టరీ ఉపాధినిచ్చింది. చెరుకు రైతుల జీవితాల్లో ఈ ఫ్యాక్టరీ వెలుగులు నింపింది. అలాంటి ఈ ఫ్యాక్టరీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే, అంటే 2015లోనే మూతపడింది. మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఈ చెరుకు ఫ్యాక్టరీలు మూతపడుతూ ఉంటే మాత్రం పట్టించుకోలేదు. కోరుట్ల నియోజకవర్గంలో వరికి ప్రత్యామ్నాయ పంటగా చెరుకును పండిస్తారు. ఈ ఫ్యాక్టరీ మూతపడ్డానికి ముందు ఇక్కడ ఏకంగా 1,50,000 మెట్రిక్ టన్నుల చెరుకును పండించేవారు. అయితే ఫ్యాక్టరీ మూతపడ్డంతో చెరుకు రైతులు ఆందోళనకు దిగారు. 2018 ఎన్నికల్లోనూ ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత బీఆర్ఎస్ మళ్లీ పట్టించుకోలేదు. అయితే మూతపడ్డ ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా అక్కడే రాత్రి నిద్ర చేసి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ వ్యవసాయాన్ని చంపాలన్న ఆలోచనతోటే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, ఊరేసుకుంటే ఊరేసుకోమంటుండు, ఉన్న చక్కెర పరిశ్రమ లాంటివి మూతేసిండు. ఇదంతా కూడా చంద్రశేఖర్ వ్యూహాత్మకంగా తెలంగాణ రైతాన్ని చంపి తెలంగాణ రైతులను టీఆర్ఎస్ నాయకుల చేతిలో బానిసలుగా, జెండాలు మోసేవాళ్లుగా, ఒక చేతిలో బీర్ సీసా, రెండో చేతిలో బీఆర్ఎస్ జెండా పట్టుకునేటట్టు తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తుండు. ఇది మన అందరికీ కూడా జీవన్మరణ సమస్య. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ చక్కెర పరిశ్రమలోని అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల తెరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కోరుట్ల నియోజకవర్గంలో ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ హయాంలోనే మూతపడింది. దీంతో చెరకు రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడింది. పండించిన పంటను 100 కిలోమీటర్ల దూరంలోని కామారెడ్డిలోని ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీకి తరలించాల్సి రావడంతో రవాణా భారం అధికమవుతోంది. దీంతో రైతులకు ఖర్చులు పెరిగి పంటకు సరైన లాభం రాకుండా పోతోంది. చెరకు ఫ్యాక్టరీని అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామన్న హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులేస్తోంది. ఈ ఫ్యాక్టరీపై బ్యాంకులు ఉన్న అప్పుల కింద ఇప్పటికే 175 కోట్లు చెల్లించింది. 51% వాటా ఉన్న పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ గోకరాజు రంగరాజుతో మాట్లాడుతోంది. లీగల్ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నాల్ని మొదలుపెట్టింది. మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని కమిటీ ముత్యంపేటలో పర్యటించి రైతులతో మాట్లాడింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా కూడా కాంగ్రెస్ మరోసారి హామీ ఇచ్చింది. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని రైతులకు భరోసా ఇచ్చింది. అయితే ప్రభుత్వంపై రైతులకు ఇంకా పూర్తిగా నమ్మకం కలగడం లేదు. అధికారులు చెరుకు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి పంట వేసుకోవాలని చెప్తేనే ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై తమకు నమ్మకం కుదురుతుందని రైతులు అంటున్నారు. చెరుకు అనేది అధిక లాభాన్ని ఇచ్చే పంట కాబట్టి ఆ రకంగా లాభం ఉంటుంది. మరియు ఇక్కడ నుంచి గాయత్రి షుగర్కు తీసుకువెళ్ళడం వల్ల రవాణా ఖర్చులు అధికంగా పోతున్నాయి రైతులకు. కాబట్టి రవాణా ఖర్చులు కాకుండా పంట కూడా ఏకకాలంలో 1 సంవత్సరం పాటు ఉంటుంది, అధిక లాభాలు ఉంటాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే రైతులు లాభంతో మంచిగా ఉంటారు. అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ నడిచినప్పుడు రైతులు మంచి లాభాలతోటి మంచిగా, అంటే అప్పుడే డెవలప్ అయ్యారు. ఇక్కడ ఇప్పుడు వరి అనేది దాదాపు 10-15 క్వింటాల కంటే ఎక్కువ వస్తలేదు, 20 క్వింటాల కూడా వస్తలేదు.
కాబట్టి చెరుకు పండిస్తేనే రైతులకు లాభంగా ఉంటుంది. 1,10,000 మెట్రిక్ టన్స్ ఇక్కడ నుంచి పైన పండిస్తూ ఇది బందర్ నుంచి పక్కనే ఉన్న గాయత్రి దానికి సప్లై చేయడం జరుగుతుంది. దాంతో ఇక్కడ ఏమవుతుందంటే మాకు అదనంగా ట్రాన్స్పోర్ట్ ఒక 500 రూపాయలు టన్ నెంబర్ పడుతుంది. టన్ నెంబర్ అంటే దాదాపు ఒక సంవత్సరానికి ఇక్కడ మా ఈ ప్రాంత రైతులు మేము దాదాపు ఒక 5 నుంచి 6 కోట్లు నష్టపోతున్నాం ప్రతి సంవత్సరం. అంటే ఇది 9-10 సంవత్సరాల నుంచి ఒక 50 కోట్లు ఇవాళ రైతులు ఇక్కడ నష్టపోయాం. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత అందులోని మిషనరీ తుప్పుపట్టిపోయింది. దాదాపుగా దశాబ్ద కాలంగా నిర్మానుష్యంగా ఆ ఫ్యాక్టరీ పరిసరాలు దర్శనమిస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన ఈ మిషనరీ ఇలా ఉండడం చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. పరిశ్రమ మూతపడిన తర్వాత వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 10 ఏళ్ల తర్వాత ఫ్యాక్టరీ ప్రారంభంపై కదలిక వస్తూ ఉండడం రైతుల్లో ఆనందం నింపుతోంది. చెరుకు గడలతో కలకలలాడి క్రషింగ్ సవ్వడులతో సందడి చేసిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడి దశాబ్దం అవుతోంది. అందులో ఉన్న ఈ ఫ్యాక్టరీలోని మిషనరీస్ అన్నీ కూడా తుప్పు పట్టిపోయాయి. రైతులు దశాబ్ద కాలంగా ఆందోళన చేస్తున్న గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉండటంతో ఇక్కడి రైతుల్లో కొంత ఆనందం అయితే వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం లాగా కాకుండా ఇచ్చిన హామీని నెరవేర్చాలని రైతులు కోరుతున్నారు. అందులో భాగంగా మిషనరీస్ దగ్గరికి వచ్చి చూస్తున్నారు. రైతులకు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో కామారెడ్డికి చెరుకును తరలించటం అదనపు భారం అవుతోంది. ప్రస్తుతం ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యాక్టరీ ప్రారంభించిన తర్వాత చెరుకును అనేక రకాలుగా వాడుకోవాలని, వేస్టేజ్ ని కూడా పవర్ జనరేషన్ కి, అందులోంచి వచ్చే లిక్విడ్ ని లిక్కర్ కు ఉపయోగించేలా కొత్త మిషనరీలను తెప్పించాలని చూస్తోంది. ఇప్పటికే పలు ఏజెన్సీలతో ప్రాథమిక రిపోర్టు తెప్పించుకుంది. ఫ్యాక్టరీని తెరిపించే అంశంలో సాధ్యాసాధ్యాలపై రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి శ్రీధరబాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చర్చించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. కాలయాపనం చేయకుండా వెంటనే పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతైతే మాటలు చెప్పినంత పని కనబడతలేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు, తర్వాత ఇక్కడ ఉన్న అభ్యర్థి హామీ ఇచ్చిండ్రు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి గారి ఎన్నికల్లో నిజామాబాద్లో రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు, సెప్టెంబర్ 17వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తామని చెప్పి. ఇప్పుడు వారు చెప్పిన సెప్టెంబర్ 17 వెళ్ళిపోయి కూడా 4 నెలలుగా అయిపోతుంది. కానీ వాళ్ళు మాటలనే చెప్తుండ్రు. ఇప్పటికొకసారి కమిటీ కూడా వచ్చి పర్యవేక్షించింది. దాదాపు కమిటీ కూడా ఫిబ్రవరిలో ఏమో వచ్చింది. ఇంకో నెల అయితే కమిటీ వచ్చి కూడా ఏడాది కావస్తుంది. వీళ్ళు కూడా ఏంటంటే చెప్పేది మాటలు ఉన్నది తప్పితే వీళ్ళు చెప్పిన మాటలలో కనబడే శ్రద్ధ అది చేతలలో మాత్రం మాకు ఇక్కడ కనబడతలేదు. ఇప్పటికి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ రైతులకు ఆశ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యాక్టరీకి ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయితే మేము పంట పండిద్దామని చెప్పి ఇప్పటికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనే రైతుల మాకు దృక్పథం ఉంది. కాకపోతే మొన్ననే టెక్నికల్ కమిటీ ఇక్కడికి వచ్చి పరిశీలించిపోయారు. అయితే కో జనరేషన్ వేస్తే ఎంత అవుతుంది, ఇప్పుడు టెక్నికల్గా మిషన్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయడానికి వచ్చారు. కొద్దిగా ఆశ అవుతుంది, కానీ తొందరగా మూమెంట్ తీసుకొని మాకేంటంటే 2025 డిసెంబర్లో ఫ్యాక్టరీ నడుపుతామని స్పష్టమైన చైర్మన్ గారు హామీ ఇచ్చారు ఇక్కడ శ్రీధరబాబు గారు. ఆ దిశగా ప్రయత్నం చేసి ఇక్కడ రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రైతుల మదిలో ఉన్న కోరిక ఒక్కటే, వీలైనంత త్వరగా ఫ్యాక్టరీలో పనులు ప్రారంభం కావాలి. రేవంత్ ప్రభుత్వంపై వారికి అపారమైన నమ్మకం ఉంది. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పెండింగ్ బిల్లులను బ్యాంకులకు జమ చేసింది. దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న రైతుల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి ఈ ఏడాది చివరి వరకల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభం అవుతుందా? రైతుల ఆశలు నెరవేరుతాయా? అధికారులు రైతులకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అనేది చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ నుంచి.